అనుమానాస్పదమైన ఓట్లు ఏవైతున్నాయో ఆ వర్క్ బుక్లో మీరు టిక్కు పెట్టుకుంటా ఈ లావణ్య ఎవరు, ఆమె నిజంగా ఎక్కడున్నది దొరకబట్టి మొత్తానికి ఇంకేమైనా వేరే డూప్లికేట్ ఓట్లు ఉంటే ఆ వర్క్ బుక్లో రాసుకోవడం, ఫైనల్గా జల్లెడబట్టి ఇగో ఇది కరెక్ట్ ఓటర్ లిస్ట్ అని చెప్పడం. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ ఇచ్చినాం. నెక్స్ట్ ఇగో ఇది నేను చెప్పినట్టు వర్క్ బుక్లో ఇవన్నీ ఉంటాయి. మీకు మొత్తం మీ 1000 ఓట్ల లిస్ట్ ఇస్తాం. అందులో మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఓటర్ లింక్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపినరా లేదా, ఓటరు మరి ఇంకేమైనా వివరాలు ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకొని ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ చివరికి ఈ ఎస్ఐఆర్ విషయంలో చెప్పేది ఒకటి, ప్రతి ఓటు విలువైందే. మీకు రేపు వేములవాడ గెలవాలనుకుంటే మీరు నేల విడిచి సాము చేస్తే కాదు, మీ బూత్లో మెజారిటీ, మీ బూత్లో మెజారిటీ ఎప్పుడు వస్తుంది, ఓటర్ లిస్ట్ చక్కగా ఉంటే వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఓటర్లు అందరూ కరెక్ట్గా ఉంటే, అందులో మనోళ్ళ ఓట్లు ఒక్కటి కూడా పోకుండా మీరు జాగ్రత్త పడితే బరాబర్ వేములవాడలో 262 బూత్లలో ప్రతి బూత్లో మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండా 100% 2025లో ఎగురుతుంది. దయతో మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ ప్రక్రియ సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి, ఆషామాషిగా తీసుకోకండి. రేపటి రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే మాటలు డైలాగులు వీటితో కాదు. కంపల్సరీ కొంత నెల రోజులు మనందరం కూడా ఎక్కడో అక్కడ పనిచేస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది. ఇక రెండో మాట, మెంబర్షిప్ కూడా తొందరలో చాలు అవుతా ఉంది. ఆ యాప్ కూడా టెస్టింగ్ అయింది, రెడీగా ఉన్నది. ఇప్పుడే నేను జీవన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్రతి బూత్కి 2 ఏజెంట్ల చొప్పున మన పార్టీ తరఫున మెంబర్షిప్ కోసం మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏంటిది, ఇదివరకు పుస్తకాలు ఇస్తే పుస్తకాలు రాసుకుని వద్దురు మీరు మెంబర్షిప్. అట్లా కాకుండా ఈసారి ఏం చేస్తున్నామంటే ఫోటో, ఇంటికి పోయి ఫోటో తీసుకునే విధంగా ఆ ఫోటోతో పాటు మొత్తం, ఎందుకంటే కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం, రేపు మంచి కార్డు కూడా రాబోతా ఉన్నది. కాబట్టి మంచి ఫోటో, మొత్తం వివరాలు, బ్లడ్ గ్రూప్తో సహా మొత్తం వివరాలు కూడా తీసుకొని బ్రహ్మాండంగా మొత్తం ఆన్లైన్. ఇప్పుడు ఎట్లా అంటే మీకు తెలుసు, మిగతా ఫోన్లలో అందరు యాప్లు వాడుతూ ఉన్నారు, అట్లాగే ఈ యాప్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు అందరు వాడే అక్కరేమి ఉండదు. ఊరికి 2 బూత్కి 2 ట్రైనింగ్ ఇస్తాం. అది మళ్ళీ సెపరేట్గా పెట్టుకుంటాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి అందులో ఆల్రెడీ ఓటర్ లిస్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మొత్తం కొట్టే అవసరం కూడా లేదు. మీరు జస్ట్ మీ ఓటర్ ఐడి నెంబర్ రాసిండ్రు అనుకో, మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ పేరేంది, తండ్రి పేరేంది, అడ్రస్ ఏంది, మీరు ఒక మొబైల్ నెంబర్ ఒకటి రాసేది ఉంటుంది. బ్లడ్ గ్రూపు, ఏం చదువుకున్నావు, ఏం కులము, ఏం కేటగిరీ, బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనారిటీయా, ఇవి రాసేది ఉంటుంది. ఇది ఎందుకు అవసరము అంటే పార్టీ పరంగా రేపటి రోజున, ఎందుకంటే భవిష్యత్ అంతా డిజిటల్ యుగం కాబట్టి పార్టీ పరంగా రేపటి రోజున ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, ఉదాహరణకు వేములవాడలో రేపు ఏదో పెద్ద మీటింగ్ ఉన్నది, దానికి సంబంధించి ఒక మెసేజ్ ఇవ్వాలంటే సమగ్ర సమాచారం పార్టీ హెడ్ ఆఫీస్లో కరీంనగర్లో, సిరిసిల్లలో ఉంటే ఒక బటన్తోనే మీకు మెసేజ్ ఇవ్వచ్చు. అందుకే మనం జాగ్రత్తగా డిజిటల్ పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇక చివరికి నేను చెప్పేది ఏమంటే, మీ అందరికీ ఒకటి, మనకు మెంబర్షిప్ చేసుడు కొత్త కాదు, కమిటీ లేసుడు కొత్త కాదు. తర్వాత శిక్షణా శిబిరాలు కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం. శిక్షణా శిబిరాలు కూడా ఈసారి ఏ పద్ధతుల్లో అయితే ఈరోజు ఒక 1000 మందితో ఇక్కడ పెట్టుకున్నామో, అట్లాగే ప్రతి నియోజకవర్గానికి మంచిగా దినమంతా ప్రతి సబ్జెక్టు మీద, వ్యవసాయం, విద్య, ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా రైతులను ముంచింది ఒక సబ్జెక్ట్, 1 గంట సేపు, ఎట్లా యువతను అన్యాయం చేసింది ఆ సబ్జెక్ట్ ఒకటి, అట్లాగే ఎట్లా మహిళల్ని మోసం చేసిండు, ఎట్లా పెద్ద మనుషులను కూడా మోసం చేసిండు, రకరకాల సబ్జెక్టులు ఏవేవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా శిక్షణ కార్యక్రమాల్లో మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతూ ఉందో, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి గారు బాధపడతా ఉన్నారు, ఈయన ఏం చేయడు అని. హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పినోడు ఏం చేస్తాడు సార్? హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లరే నాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఎవడన్నా రావణాసురుడు నాకు స్ఫూర్తి అంటాడా? శ్రీరాముడు నాకు స్ఫూర్తి అంటాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు చేతులెత్తి మొక్కాలే. నాకు రావణాసురుడు, హిట్లరు, నరకాసురుడు ఇసొంటి వాళ్ళే నాకు స్ఫూర్తి అంటున్నాడు. ఇక ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్దగా ఆశించేందుకు ఏం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, సినిమా ఇవాళ రేపు ఎట్లాంటి రోజులు అంటే మన పిల్లలు ఎంత హుషారున్నారంటే, ఆ యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందో లేదో సినిమా హిట్టా ఫట్టా చెప్తున్నారు. ట్రైలర్ చూసే చెప్తారు. ఇక అసొంటిది నేను సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, 50% ఒడిసేపాయ. ఇంటర్వెల్ దాకా చూసినాం, డిజాస్టర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. ఇక సెకండ్ హాఫ్ చూస్తే అంతకంటే ఏం ఆశ అయితే కనబడతలేదు, కొత్తదనం ఏమి లేదు. గవే తిట్లు, గవే బూతులు, రోజు తెల్లారలేస్తే కేసీఆర్ గారు జపం చేసుడు, తెల్లారలేస్తే కేసీఆర్ తిట్టుడు, మన మీద వాడు ఏడుసుడు, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన చేత కాదు, మన మీద వాడి ఏడుసుడు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఇన్నమా ఏదైనా ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఈ మాటలు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం?
ఎన్టీ రామారావు గారిని చూసినాం, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసినాం. ఈ ముఖ్యమంత్రి గారి మాటలు ఎట్లున్నాయి? మన ఆదిలాబాద్కి పోయిండు. ఈయనని ఎవరు చెప్పమన్నారు అసలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని? మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని ఎవడు అడిగిండు? బాండ్ పేపర్ మీద రాసి జేమ్స్ బాండ్ లెక్క అన్ని చేసి తాను ఎవడు రాసిమన్నాడు? నేను రాసినవు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను నరికినవు. మరి ఏమైంది నాయన అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో 100 రోజుల్లో ఎంత పెద్ద కండలు తిరిగినా పైల్వానైనా పిల్లలు ముట్టిస్తాడే. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరా అని? అంటే గట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరా మాకు కూడా ఎరికే, కానీ 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తివి కదా 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా, అల్లం బెల్లం మోసేతికి బెల్లం పెడితివి, అధికారంలోకి వస్తేవి కూర్చుంటివి. ఇలా ఏమైంది రాబోయే అంటే గట్టిగా అన్నావు అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు, రైతు బంధు ఆడవైంది అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గట్టిగా అడిగినావు అనుకో. ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇక ఇంకొకటి నేర్చుకున్నాడు ఏమన్నా అంటే, కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, నాశనం చేసిపోయాడు, మొత్తం ఖాళీ సిప్పించిండు, నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు. కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం, సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి అద్భుతమైన కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ ఏం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు. పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 1,00,000 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు పాపం. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం. ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు. గా మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు. పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే బూత్ల వారీగా 262 పోలింగ్ బూత్లుంటే ఏ బూత్లో ఆ బూత్ అధ్యక్షుడు, ఆ బూత్ కార్యవర్గమే మీరే కథానాయకులు కావాలి, మీరే ఒక కేసీఆర్ కావాలి. నేను ఎట్లా ఎగరది గులాబీ జెండా నా బూత్లో, నా నియోజకవర్గంలో, నా మండలంలో, నా గ్రామంలో మీరు గట్టిగా అనుకుంటే తిరుగులేని పరిస్థితిలో మనం గెలుస్తాం. ఉంటాయి, అందరం మనుషులమే, అందరం కూడా అప్పుడప్పుడు తప్పు ఒప్పు చేస్తాం. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండ్రు. మనం గెలుస్తామని చెప్పి ఇంట్లో అనుకుంటే నడవది, కరెక్ట్గా పనిచేయాలని. నేను పెద్ద లక్ష్మీ నరసింహరావు గారిని కూడా నేను ఇదివరకే కోరినా, మళ్ళీ కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక పని చేస్తా. వేములవాడలోని ప్రతి మండలం నేను పర్సనల్గా వస్తా, ఒక 100-150 మందితో నేను ప్రత్యేకంగా కూర్చుంటా.
మీరు దయచేసి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించుకునేటి ఉంటే నాకు చెప్పండి. లక్ష్మీ నరసింహారావు గారితో నా ప్రార్థన 25 తర్వాత తప్పకుండా 25 తర్వాత తప్పకుండా 100% నేను కూడా ప్రతి మండలానికి వస్తాను. మేడిపల్లి, కతలాపూరు, మీ వేములవాడ, కోనరావుపేట, మీ రుద్రంగి, అన్నిటికీ చందుర్తి, అన్ని మండలాలకు నేను కూడా వస్తా. జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు. మీతో కూర్చుంటాం. కూర్చొని సాధక బాధకాలు, ఇట్లా మైకులలో ఉపన్యాసాలు చెప్పేది ఏం లేదు. సాధక బాధకాలు ఏం చేయాలి, ఏం సమస్యలు ఉన్నాయి స్థానికంగా, వాటి విషయంలో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, ఎట్లా మనం పోరాడాలి, ఏం చేద్దాం. ఎందుకంటే ఇక మనం అన్ని రాష్ట్ర స్థాయి సమస్యలే తీసుకుంటాం, లోకల్ సమస్యలు పట్టించుకోమంటే నడవదు. ఏ ఊరిలో ఆ ఊరు సమస్య ఉంటుంది. ఆ ఊరు సమస్య, ఆ ఊరు పరిస్థితిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదాం. ఇక ఒక ముఖ్యమైన మాట లక్ష్మీ నరసింహారావు గారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, సోషల్ మీడియాలో కొద్దిగా మీ వేములవాడలు వీక్ ఉన్నారు. మీరు ఏమనుకోవద్దు ఈ విషయం నేను అంటున్నాను. మీకు కూడా అకౌంట్ చక్కగా లేదు, మీ లచ్చనకు కూడా చక్కగా అకౌంట్ లేదు. ఆయన మా మామయ్యతోడు వరుసకు కాబట్టి నాకు నడుస్తుంది, నేను ఏదో పడితే అది అనొచ్చు. అల్లుడు కాబట్టి అధికారం ఉంటుంది. నేను వారిని కూడా కోరేది ఏంటంటే, దయచేసి సోషల్ మీడియాలో మనం పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, యూత్ కనెక్ట్ కావాలి. ఇవాళ రేపు యూత్ పేపర్లు చదువుతలేరు, టీవీలో వార్తలు చూసే ఓపిక లేదు. ఏం చెప్తాను, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అంతేనా? మరి అందులో మనం లేమనుకో, మనం కూడా గిట్లా అయిపోతాం. కాబట్టి నా ప్రార్థన, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులందరితో కూడా నా రిక్వెస్ట్, ఎవడు పోలీసు ఏం బీకలేడు మిమ్మల్ని, అది కూడా చెప్తున్నాను నేను. వాళ్ళకు కూడా ఎరికే 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు. సగం మందికి సమజ్ అయింది, సగం మందికి గాలే. ఆ సగం మంది సమజైన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు, ఆలదాలు చెప్పుకుంటారు. మనం భయపడే అవసరం లేదు. పోస్టు పెడితే భయం, పోస్టు పెడితే వాడేమంటాడో వీడేమంటాడో ఎవడేమనేది లేదు. బరాబర్ బాజాప్తా తెలంగాణకుండే ప్రజాస్వామిక లక్షణమే అది. ఎంత పెద్ద అవతలోడు, ఎంత పెద్దోడైనా గల్లాబట్టి నిలదీసిన గడ్డ ఇది. ఒకనాడు నిజాం సర్కారునే బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని చెప్పి తరిమిన ఘనత ఉన్న నేల మనది. హిట్లర్లను, బట్లర్లను అందరినీ ఉరికిచ్చి కొట్టే దమ్మున్న నేల మనది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, భయపడవద్దు, బాధపడవద్దు. దబ్బన మీ మీద ఏమైనా కేసు అయితే, ఎవడో ఒకటి కేసు పెట్టిండే అనుకో, నేనున్నా, లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మేము వస్తాం, ఇడిపించుకొని మేమే తీసుకొస్తాం. మీకు బాధపడే అవసరం లేదు, ఎవరొక్కరు కూడా భయపడే అవసరం లేదు. నేను కూడా పక్కకే ఉన్న, ఎక్కువ దూరం కూడా ఏం లేను. అందుకే మీ అందరితో రిక్వెస్ట్, మీ అందరినీ కోరేది, సోషల్ మీడియాలో ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ ఇంకా పెరగాలి, ప్రతి ఒక్కరు అకౌంట్ తెరవాలి. దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం పెడతాం. वैसे ही हमारे जो भाई हैं यहाँ पे उर्दू में बोलने के लिए बोले, हमारे वेमलावाड़ा में, उनसे भी मेरी गुजारिश है, हमारे भाइयों से गुजारिश है, आप सतत रहिए, आप सब लोग होशियार रहिए, क्योंकि आज बीजेपी और कांग्रेस का ये उनका एक एजेंडा है कि जिनके वोट उनको नहीं मिलना है, नहीं मिलने का उनको डाउट है, उनका वोट हटाने का चक्कर, उनका वोट हटाने की साजिश वो लोग कर रहे हैं.